రాజమండ్రి కల్తీపాల ఘటన విషాదం కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి ఇంకా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న వారిలో మరొకరు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని, వారంతా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కల్తీపాలు తాగిన వారిలో అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతున్న మిగిలిన కల్తీపాల బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. ఈ సంఘటనకు కారణమైన పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్ లోనే ఉన్నాడు. నిందితుడు గణేష్ ను 2 రోజుల పాటు ప్రత్యేక అధికారి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. మరణించిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించింది. అయితే పాలలో ప్రత్యేకంగా రసాయనాలు కలపలేదు, కానీ ఎంసెల్ నుంచి వెలువడిన రసాయనం ఇంత హానికరంగా మారినట్లు తెలుస్తోంది. దానివల్ల పాలలో విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ కలిసి అవి తాగిన వాళ్లు కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్లు ల్యాబ్ నివేదికలు తేల్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వివిధ పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు.